కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని గవ్యాంత పూజలు, మర్జన, పునఃపూజలు, యంత్ర సంప్రోక్షణ, కర్తన్యాసము, నవరత్న నిక్షేపణ సుముహూర్తంలో అతిథులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని నవనాగ యంత్ర సహిత మహానాగ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, వేదాశీర్వచనము, శాంతివచనములు, నీరాజన మంత్రపుష్పములు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠ వల్ల నవనాగ యంత్ర ప్రతిష్ఠ వల్ల సమస్త వంధ్యాదోషం, గర్భస్థంగా ఉండేటువంటి సమస్త గర్భదోషాలు పోయి ఈ సుబ్బారాయుడు ప్రతిష్ఠ అయిన తర్వాత విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు, నవనాగులు, కర్కోటకుడు, శంఖపాలుడు, భీమదంష్టుడు, మహానాగుడు అనేటువంటి 9 నాగుల్ని అక్కడ ఆ శక్తుల్ని అక్కడ నిబిడీకృతం చేయడం జరుగుతుంది. ఆ చేయడం వల్ల గర్భస్థంగా వంధ్యాదోషాలు, వివాహం ఆలస్యం అయితే వివాహ దోషాన్ని తొలగించి శీఘ్రకాల వివాహాన్ని పెంపొందించేటువంటి శక్తి ఆ సుబ్బారాయుడికి ఉంటుంది. చక్కనైనటువంటి కాలసర్పదోషం అయినా కలిగితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా కాలసర్పదోషం పోతుంది. అందున ఇలాంటి సుబ్బారాయుడు ఇంచుమించుగా ఇక్కడెక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఇక్కడ అందున సర్పవరం గ్రామం, ఈ సర్పవరం గ్రామంలో ఈ సుబ్బారాయుని ప్రతిష్ఠ చేసుకోవడం చాలా ముదాలభం. ఈవేళ సర్ప ప్రతిష్ఠ, నవనాగ యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పూర్తి చేసి కొద్ది రోజుల్లో దేవాలయం నిర్మాణం పూర్తి చేసుకుని అత్యంత శీఘ్రకాలంలో మహావైభవంగా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, మహాగణపతి స్వామి వారిని, ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమాన్ని చేశారు కమిటీ వారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు.